బ్లూమ్స్ టాక్సానమీ ఈఎంఆర్ ఎగ్జామినేషన్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో 3 డొమైన్స్ ఆఫ్ లెర్నింగ్ అయితే తను డిస్క్రైబ్ చేసిండు బ్లూమ్స్ వర్గీకరణ తెలుగులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే జ్ఞానాత్మక రంగం. ఒక స్టూడెంట్ ఎట్లా రీకాల్ చేసుకుంటారు, ఎట్లా మెమరైజ్ చేసుకుంటారు, అంటే ఎట్లా రికగ్నైజ్ చేస్తారు ఒక ఇన్ఫర్మేషన్ని కానీ ప్రిన్సిపల్స్ని కానీ అనేది ఈ బ్లూమ్స్ టాక్సానమీలో ఉంటుంది. కాగ్నిటివ్ అంటేనే బేసిక్గా మన థింకింగ్, ఓకే, మన లాజికల్ స్కిల్స్, మన రీజనింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ అన్నీ కూడా ఈ కాగ్నిటివ్లోనే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాగ్నిటివ్ డొమైన్లో నాలెడ్జ్ అంటే ఒక ఒక థింగ్ని మనం ఎట్లా రికగ్నైజ్ చేస్తాము, ఎట్లా రీకాల్ చేసుకుంటాము. ఇప్పుడు ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ని మనం ఒకసారి రీకాల్ చేసుకుంటాం, అరే అప్పట్లో ఇట్లా అయిపోయింది అనేసి. సో అట్లనే ఒక ఐడియాని కానివ్వండి, అది ఫ్యాక్టే కానివ్వండి, ఒక కాన్సెప్టే కానివ్వండి, ఏదైనా కూడా దాన్ని మనం ఎట్లా నాలెడ్జ్ని ఎట్లా రీకాల్ చేస్తాము అనేది ఉంటుంది. నెక్స్ట్ కాంప్రహెన్షన్. సో అర్థం చేసుకొనుట. కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకొనుట. ఇప్పుడు ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంటారు, అంటే అర్థం చేసుకొని దాని నుంచి మనం రాయగలిగేది. స్టూడెంట్ ట్రాన్స్లేట్స్, కాంప్రహెన్స్ ఆర్ ఇంటర్ప్రిట్స్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ప్రయర్ లెర్నింగ్. అంటే నీకు ఏదైతే అర్థమైందో దాన్ని బేస్ చేసుకొని నువ్వు నీకు స్వతహాగా రాసుకొని అర్థం చేసుకొని రాయగలగట. నెక్స్ట్ అప్లికేషన్ అనమాట. స్టూడెంట్ సెలెక్ట్స్, ట్రాన్స్ఫర్స్ అండ్ యూజెస్ డేటా అండ్ ప్రిన్సిపల్స్ టు కంప్లీట్ ఏ ప్రాబ్లం. అంటే ఒక ప్రాబ్లమ్ని కానివ్వండి, ఒక టాస్క్ కానివ్వండి, దాన్ని కంప్లీట్ చేయడానికి స్టూడెంట్స్ తన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటి, తనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏ ప్రిన్సిపల్ని యూస్ చేసుకొని నేను ఈ వర్క్ని కంప్లీట్ చేసుకోగలుగుతాను అనేది అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ బేస్డ్. అనాలిసిస్ అంటే దాన్ని బేస్ చేసుకొని కొన్ని ఎవిడెన్సెస్ని, ప్రూఫ్స్ని, కొన్ని హైపోథెసిస్ని బేస్ చేసుకొని వాటికి రిలేటెడ్గా అనలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సింథసిస్. సింథసిస్ అంటే ఏంటంటే సంశ్లేషణ. సో స్టూడెంట్ ఒరిజినల్ ఇంటిగ్రేట్ అండ్ కంబైన్స్ ఐడియాస్ టు ప్రోడక్ట్ ప్లాన్ ఆర్ ప్రపోజల్. సో తనకి కొత్తగా అయినా ఏదైతే ఒక విషయం ఉంటుందో దాన్ని అంటే ఆరిజినేట్ అంటే పుట్టుకు రావడం అంటారు కదా, సో అట్లా అనమాట. తనకు తెలిసిన దాని దగ్గర నుంచి తనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో దాన్ని వేరే దాంతో ఇంటిగ్రేషన్ చేసుకొని అందులో నుంచి వచ్చిన కొత్త ఐడియాస్ని దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి అప్పుడు ఒక ఫైనల్ ప్రోడక్ట్కి తీసుకురావడం. ఇవాల్యుయేషన్ అంటే ఏదైనా మిస్టేక్స్ కానీ డీమెరిట్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళడం అనమాట. సో ఇది బ్లూమ్స్ టాక్సానమీ యొక్క ఆబ్జెక్టివ్స్.